నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. భద్రాచలంలో భారీ వర్షం వలన తీరని నష్టం, కనీవిని ఎరుగని రీతిలో రోడ్లో నీటి ప్రవాహం, గోదావరి వరదను తలపించిన వైనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శనివారం కురిసిన భారీ వర్షం భద్రాచలాన్ని అతలాకుతలం చేసింది. అనూహ్యంగా కురిసిన భారీ వర్షం వలన జనజీవనం 2 గంటల పాటు స్తంభించింది. రామాలయం అన్నదాత సత్రం ప్రాంగణంలో విధి నిర్వహణలో బందోబస్తు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ భారీ వర్షాల కారణంగా నీటి ప్రవాహానికి గల్లంతైన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ వినీత్ జీ IPS సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, ప్రభుత్వ చీఫ్ విప్ రేగా కాంతారావు, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తెల్ల వెంకట్రావు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి హుటాహుటిన చేరుకొని మహిళా కానిస్టేబుల్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భద్రాచలంలో కురిసిన భారీ వర్షం మాయని మచ్చగా మిగిలిపోతుందని భద్రాచలం గ్రామస్తులు గుసగుసలాడుతున్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్.